చూద్దాము. 20 లక్షల మంది రాసిన నీట్ పేపర్ లీక్ అయితే కేంద్ర మంత్రి రాజీనామా చేశారని గుర్తు చేశారు బీజేపీ ఎంపీ అరవింద్. ప్రతి ఏడాది రేవంత్ రెడ్డి, కేటీఆర్ 20 లక్షల మంది విద్యార్థులను మోసం చేస్తున్నారని ఆరోపించారు ఆయన. ఈ ఇద్దరిని ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు బీజేపీ ఎంపీ. విద్యరాని విద్యాశాఖ మంత్రి తెలంగాణకి ఉన్నారని రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. He will decide the education minister of India, it seems. నాకు మీడియా మిత్రులకి నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నా, ఇవాళ ఇద్దరిని పట్టుకొని 20 లక్షల మంది నీటు ఒక్కసారి లీక్ అయితే మా మంత్రి రిజైన్ చేసిండు. 20 లక్షల మందిని ప్రతి సంవత్సరం మోసం చేస్తున్నారు 10 ఏళ్ళ నుంచి వీళ్ళిద్దరు కలిసి. ఏం ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారు? కాలేజీలన్నీ మూతపడే పరిస్థితి ఉంది. ఇవైతే పొలిటికల్ విమర్శలు ఎప్పుడు జరిగేవే జరుగుతూనే ఉంటాయి. అటు ఎన్డీఏకి సంబంధించి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు, ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు ఎన్డీఏకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ప్రతిపక్షాలు ఉన్నటువంటి వాళ్ళు ఎన్డీఏని విమర్శిస్తూ ఉన్నారు. అంతే.